అల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా ఈ ఉదయం విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అక్కడి నుండి రోడ్డు మార్గంలో అరకు బయలుదేరారు. ఆయనకు స్వాగతం పలికేందుకు పెందుర్తిలో ఘనంగా ఏర్పాట్లు చేశారు. ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ భారీ సంఖ్యలో కార్యకర్తలు పెందుర్తి ప్రధాన రహదారిని జెండాలతోనూ పూలతోనూ అలంకరించి ఘనంగా పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ కాన్వాయ్ పెందుర్తి మీదుగా వెళుతున్నప్పుడు పెద్ద సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు గుమిగూడారు. పవన్ కళ్యాణ్ ను చూసేందుకు అభిమానులు కాన్వాయ్ వద్దకు పెద్ద సంఖ్యలో రావడంతో పోలీసులు వారిని నిలువరించారు. శ్రమించవలసి వచ్చింది. కాగా పట్టణాలకు ధీటుగా గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు అభివృద్ధికి పవన్ కళ్యాణ్ ప్రాధాన్యతనిస్తున్నారని 88వ వార్డు సీనియర్ టీడీపీ లీడర్ గల్లా శ్రీను ఈ సందర్భంగా అన్నారు. ఈ రోజు పల్లిపాట కార్యక్రమానికి అరుపు 2 రోజులు కూడా పవన్ కళ్యాణ్ వచ్చిన సందర్భంగా అది ముందుగా ప్రపంచంలో చెప్తూ ఈ రోజు అంటే ట్రైబల్ విలేజ్ కూడా మారుమూల ప్రాంతాలకు రోడ్లు కూడా రోడ్లు వేయించిన గత పవన్ కళ్యాణ్ వస్తుంది. అలాగే బెంగళూరు నియోజకవర్గంలో అంకిగా రమేష్ బాబు గారు కూడా 114 కోట్లతో 8 నెలలు అభివృద్ధి కార్యక్రమం చేశారు. ఏ మారుమూల పల్లెటూరు సిటీ రోడ్లు ఈ కొత్త కార్యక్రమం చేస్తారు. స్వామి లేకుండా చూస్తున్నారు. ఈవేళ ప్రతి 2 నెలలకు ఒకసారి పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ప్రాంతాలు పర్యటిస్తారని ఎంతో మాటిచ్చారు. అదే మాట ప్రకారం ఈ రోజు ఏజెన్సీ ప్రాంతాలకి అరకు మాడేరు 2 రోజులు టూర్ పెట్టుకున్నారు. ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఏంటన్నది మోడీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధి కార్యక్రమం అంటే ఏంటని చూపుతున్నారు. ఈ రోజు పేద ప్రజలకి ఇల్లు కట్టుకోవడానికి తక్షణమే 2,50,000 మంజూరు చేస్తున్నారు. అదే బుక్కు కానీ రేషన్ కార్డు కానీ నిర్ణయంగా ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జనాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారు. అదేవిధంగా కూడా పనులు రాష్ట్రంలో గుంతలేని రాష్ట్రంగా ఇవాళ ప్రతి రోడ్డు ఎక్కడ చూసినా రోడ్డు గుంతలమైంది ఉండేది. ఆ రోడ్లన్నీ విభిన్న కార్యక్రమం కూడా పూర్తయింది. మనకి ఆంధ్రప్రదేశ్